పచ్చని కొండలతో చుట్టుముట్టిన ఓ ప్రశాంతమైన గ్రామంలో అర్జున్ అని ఆసక్తికరమైన బాలుడుండేవాడు. ఎవరూ వెళ్లడానికి ధైర్యం చేయని ప్రదేశాలను అన్వేషించడం అతనికి చాలా ఇష్టం. ఒక సాయంత్రం అడవి అంచున నిలబడి ఉండగా అతను ఓ మృదువైన గుసగుస విన్నాడు. నన్ను వెతకు! ఆశ్చర్యంతో చుట్టూ చూసినా ఎవరూ కనిపించలేదు. అకస్మాత్తుగా చిన్న చిన్న బంగారు వెలుగులు నేలపై కనిపించి అడవిలో లోతుగా వెళ్లే ఓ మార్గాన్ని చూపించాయి. కొంచెం భయంగా ఉన్నా అర్జున్ ఆ వెలుగుల దారిని అనుసరించాడు. కొంత దూరం నడిచిన తరువాత ఒక్కసారిగా వెనుకనుంచి చట్టని శబ్దం వినిపించింది. అతను వెంటనే తిరిగి చూశాడు. కాని అక్కడ విరిగిన కొమ్మ తప్ప ఇంకేమీ కనిపించలేదు. కొద్దిసేపటికి అతనొక ప్రశాంతమైన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ మధ్యలో ఒక నీలి వెలుగు వెలిగే రాయి ఉంది. దాని పక్కన చిన్న మృదువైన డ్రాగన్ కూర్చుని ఉంది. నా పేరు లూమో. నేను తప్పిపోయాను. నా కుటుంబం ఎక్కడుందో నాకు తెలియదు. ఆ మాటలు విన్న వెంటనే అర్జున్ అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. భయపడకు, నేన్నీకు సహాయం చేస్తాను. ఇద్దరూ కలిసి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒక నదిని దాటి ఒక గుహలోంచి వెళ్లి చివరకు ఒక పాత కలప వంతెన దగ్గరకు చేరుకున్నారు. నాకు భయంగా ఉంది. నాకు భయమే. కాని మనం కలిసి వెళ్దాం. అలా ఒక్కో అడుగు వేసుకుంటూ వారు వంతెనను దాటారు. చాలా సమయం తర్వాత వారు కొండ శిఖరానికి చేరుకున్నారు. ఆ సమయంలో సూర్యోదయం ప్రారంభమైంది. అప్పుడే ఆకాశంలో పెద్ద పెద్ద డ్రాగన్లు కనిపించాయి. అవి లూమో కుటుంబం. అది నా కుటుంబం! వెళ్లే ముందు లూమో తిరిగి వచ్చి అర్జున్ చేతిని మృదువుగా తాకాడు. అతని చేతిపై ఒక చిన్న వెలిగే గుర్తు కనిపించింది. నువ్వు నేను చూసిన ధైర్యమైన మనిషివి. మరుసటి ఉదయం అర్జున్ తన మంచంలో లేచాడు. ఇదంతా కలేనా అని అనుకున్నాడు. కాని తన చేతిని చూసినప్పుడు ఆ వెలిగే గుర్తు ఇంకా ఉంది. ధన్యవాదాలు నా స్నేహితుడా. ఆ రోజునుంచి అర్జున్ ఒక విషయం నేర్చుకున్నాడు. ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడం.